దట్టమైన అడవి మధ్యలో చుట్టూ ఆకాశాన్ని తాకేంత ఎత్తైన చెట్లతో ఒక శిథిలమైన కోట ఉండేది. ఆ కోట గోడలపై ఎర్రటి మరకలు కనిపించేవి. అందుకే గ్రామస్తులు దానిని రక్తపు కోట అని పిలిచేవారు. పగటిపూట కూడా ఆ కోట చుట్టూ చీకటిగానే ఉండేది. వందలాది కాకులు దాని గోపురంపై కూర్చొని ఉండేవి. కానీ రాత్రి 12 గంటలు కాగానే అవన్నీ ఒకేసారి అరుస్తూ ఆకాశంలో చక్కర్లు కొట్టేవి. ఆ శబ్దం విన్నవాళ్ళు కోట వైపు చూడడానికే భయపడేవారు. ఒక రాత్రి అర్జున అనే బాలుడికి ఆ కోట రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. చేతిలో చిన్న లాంతరు పట్టుకొని అతను ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు. కోట దగ్గరకు చేరుకోగానే భారీ ఇనుప గుమ్మం తనంతట తానే తెరుచుకుంది. అర్జున్ భయపడుతూనే లోపలికి అడుగుపెట్టాడు. లోపల ఎవరూ కనిపించలేదు. కానీ చీకటి గదుల మధ్య ఎవరో నడుస్తున్నట్టుగా టక్ 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 అనే అడుగుల శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్ళిన అర్జున్ ఒక పెద్ద గదిలోకి చేరుకున్నాడు. అక్కడ గోడపై వందల సంవత్సరాల నాటి ఒక పాత చిత్రం కనిపించింది. చిత్రంలో ఒక చిన్న బాలుడు నిలబడి ఉండగా అతని చుట్టూ వందలాది కాకులు ఉన్నాయి. అర్జున్ ఆ చిత్రాన్ని దగ్గరగా చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. చిత్రంలోని బాలుడు అచ్చం తనలాగే ఉన్నాడు. అప్పుడే అతని వెనుక నుంచి ఒక చల్లని గుసగుస వినిపించింది. ఈ కోటకు కొత్త కాపలాదారు వచ్చాడు. అర్జున్ భయంతో గుమ్మం వైపు పరిగెత్తాడు. కానీ తాను వచ్చిన గుమ్మం అక్కడ కనిపించలేదు. కిటికీలన్నీ కాకులతో నిండిపోయాయి. అవన్నీ ఒకేసారి రావడం మొదలుపెట్టాయి. అర్జున్ వెనక్కి తగ్గుతుండగా అది మొత్తం చీకటితో నిండిపోయింది. ఆ చీకటిలో అతను అదృశ్యమయ్యాడు. మరుసటి ఉదయం గ్రామస్తులకు అడవి అంచున అర్జున్ చెప్పులు మాత్రమే కనిపించాయి. అర్జున్ స్నేహితుడు రవి మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు. 3 రోజుల తరువాత ఒక లాంతరు తీసుకొని రవి అదే కోటలోకి వెళ్ళాడు. కోట గుమ్మం ఈసారి తెరిచే ఉంది. లోపలికి వెళ్ళగానే నేలపై కాకుల అడుగులు గుర్తులు కనిపించాయి. అవి అర్జున్ చెప్పులు దొరికిన ప్రదేశం నుంచి నేరుగా కోటలోకి అదే గదికి వెళ్ళాయి. అవి గదిలోకి అడుగు పెట్టగానే గోడపై ఉన్న పాత చిత్రం కనిపించింది. కానీ ఈసారి ఆ చిత్రంలో ఉన్న బాలుడు అర్జున్ కాదు, రవే. అంతలో పై అంతస్తు నుంచి అర్జున్ గొంతు వినిపించింది. రవి, రవి! వెంటనే మెట్లపైకి పరిగెత్తాడు. అక్కడ అర్జున్ కిటికీ పక్కన నిలబడి ఉన్నాడు. అర్జున్, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని రవి అన్నాడు. అర్జున్ మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ ఇక్కడి నుంచి వెళ్ళడం అంత సులభం కాదు అన్నాడు. అదే సమయంలో వందలాది కాకులు కిటికీల నుంచి లోపలికి దూసుకొచ్చాయి. వాటి మధ్యలో ఒక భారీ నల్ల కాకి ఉంది. అది అర్జున్ భుజంపై వాలింది. రవి భయంతో వెనక్కి తగ్గగా అర్జున్ ఆ కాకిని చూస్తూ ఇదే ఈ కోట రహస్యం అన్నాడు. ఈ కోటలోకి భయంతో వచ్చే వాళ్ళ జ్ఞాపకాలను కోట తనలో బంధించుకుంటుంది. కానీ నిజాన్ని
తీసుకొని భయాన్ని ఎదుర్కొన్న వాళ్ళకే బయటికి వెళ్ళే దారి కనిపిస్తుంది. రవి అద్దం వైపు చూశాడు. అద్దంలో అర్జున్ కనిపించలేదు. వారి స్థానంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఈ కోటలోకి వచ్చిన పిల్లల ముఖాలు కనిపించాయి. వాళ్ళందరూ కోటలో చిక్కుకున్న వాళ్ళే. అర్జున్ రవితో మనకు బయటికి వెళ్ళే దారి కనిపించకపోవడానికి కారణం మనం భయపడటమే. మనం వచ్చిన దారిని గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళాలి అన్నాడు. ఇద్దరు కళ్ళను మూసుకొని అడవిలోకి వచ్చిన దారిని గుర్తు చేసుకున్నారు. ఒక్కసారిగా కోట మొత్తం కనిపించింది. గోడలపై ఉన్న పాత చిత్రాలు ఒక్కొక్కటిగా నేలపై పడిపోయాయి. వందలాది కాకులు గట్టిగా అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. భారీ నల్లకాకి మాత్రం చివరిగా వారిని చూసి నెమ్మదిగా ఎగిరిపోయింది. అదే క్షణంలో కోట గుమ్మం స్వయంగా తెరుచుకుంది. రవి, అర్జున్ కోట నుంచి బయటికి వచ్చిన వెంటనే వెనక్కి తిరిగి చూశారు. కోట గుమ్మం నెమ్మదిగా మూసుకుంటుంది. ఆ క్షణంలోనే కోటపై ఉన్న వందలాది కాకులు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. భారీ నల్ల కాకి మాత్రం చివరగా కోట గోపురంపై కూర్చొని వారిద్దరినీ చూస్తుంది. అర్జున్ దానివైపు చూస్తూ, ఇక ఈ కోటకు ఎవరు బలి కావాల్సిన అవసరం లేదు అని నెమ్మదిగా అన్నాడు. ఆ మాటలు వినగానే నల్లకాకి తన ముక్కుతో కోట గుమ్మాన్ని ఒక్కసారి తాకింది. వెంటనే కోటలోని అన్ని దీపాలు ఆరిపోయాయి. మరుసటి ఉదయం గ్రామస్తులు కోట దగ్గరకు వెళ్ళారు. ఎన్నో సంవత్సరాలుగా భయపెట్టిన ఆ కోట ఇప్పుడు సాధారణమైన పాత శిథిలంలా కనిపించింది. గోడలపై ఉన్న ఎర్రటి మరకలు మాయమయ్యాయి. పాత చిత్రాలన్నీ బూడిదగా మారిపోయాయి. ముఖ్యంగా అర్జున్, రవి చిత్రాలు మాత్రం పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. అంటే కోట వాళ్ళ జ్ఞాపకాలను తిరిగి ఇచ్చేసిందని గ్రామస్తులు అర్థం చేసుకున్నారు. ఆ రోజు నుంచి అడవిలో రాత్రి 12 గంటలకు కాకుల అరుపులు వినిపించటం ఆగిపోయింది. కానీ వెళ్ళే ముందు అర్జున్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. కోట గోపురంపై ఒక నల్ల కాకి మాత్రమే ఉంది. అది భయపెట్టడానికి కాదు, కాపలా కాయడానికి అక్కడే మిగిలిపోయింది. అర్జున్ చిరునవ్వుతో రవితో కలిసి గ్రామం వైపు నడిచాడు. ఆ రాత్రి మొదటిసారి ఆ అడవి నిశ్శబ్దంగా నిద్రపోయింది. అయితే మరుసటి ఉదయం కోట గుమ్మం ముందు ఒక చిన్న రాతిపై కొత్తగా ఒక వ్యాఖ్యం కనిపించింది. భయాన్ని జయించిన వారికి ఈ కోట తలుపులు ఎప్పటికీ మూసుకుపోతాయి. అప్పటి నుంచి ఆ కోటను చూసి గ్రామస్తులు భయపడలేదు. కానీ ప్రతి అమావాస్య రాత్రి కోట గోపురంపై ఒక నల్ల కాకి కూర్చొని ఆ అడవిని చూస్తూనే ఉండేది. ఎందుకంటే శాపం ముగిసిపోయినా కోట రహస్యం మాత్రం ఇంకా అక్కడే ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి.